వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఈ రోజు మన స్టోరీ బోర్డ్ లో ఒక తండ్రి కూతురికి అగరబత్తులు ఇచ్చాడు. అది ఆమెకి అత్తింట్లో ఏ విధంగా ఉపయోగపడింది అనే దానిదే ఈ కథ యొక్క సారాంశం. ఒక్కసారి మనం కథలోకి వెళ్ళిపోతే, ఒక ఇంటికి కూతురు లక్ష్మీదేవితో సమానం. పుట్టినప్పటి నుంచి పెరిగి పెద్ద అయ్యేంత వరకు ఆ ఇంట్లో ప్రతి మూలన ఆమె నవ్వులు, అల్లరి, కిలకిల రావాలు వినిపిస్తూనే ఉంటాయి. తండ్రికి ప్రాణం, తల్లికి సర్వస్వం ఆ కూతురు. కానీ ఒకరోజు ఆ కూతురు తన గూడు వదిలి సరికొత్త జీవితాన్ని ప్రారంభించడానికి అత్తింటికి వెళ్లాల్సి వస్తుంది. అలా వెళ్ళేటప్పుడు ఆ తల్లిదండ్రులు ఇచ్చే సంస్కారమే ఆ కూతురి జీవితాన్ని, ఆమె వెళ్లే ఇంటిని నందనవనంగా మారుస్తుంది. అలాంటి ఒక హృదయపూర్వకమైన, కన్నీళ్లు పెట్టించి నిజమైన బంధాల కథను ఈ రోజు మన స్టోరీ బోర్డ్ లో చూద్దాం. ఇక వివాహ అనంతరం తొలిసారి పుట్టింటికి వచ్చిన కుమార్తెకు వారం రోజుల పాటు ఎంతో ఆప్యాయంగా స్వాగతం పలికారు. ఆ వారం రోజులు అమ్మాయికి నచ్చినవే అన్ని చేశారు. తిరిగి అత్తింటికి వెళ్తున్నప్పుడు తండ్రి ఒక ఎంతో సువాసన గల అగరబత్తుల ప్యాకెట్ ను ఆమెకి ఇస్తూ ఇలా అన్నాడు, బిడ్డా, నువ్వు అత్తింట్లో పూజ చేసేటప్పుడు ఈ అగరబత్తిని తప్పకుండా వెలిగించు అని. అప్పుడు తల్లి చెప్పింది. ఆమె ఏం చెప్పిందంటే, మొదటిసారి పుట్టింటి నుంచి అత్తింటికి వెళ్తున్న కూతురికి అగరబత్తి లాంటి వస్తువు ఇస్తారా అని అడిగింది. అంతలోనే తండ్రి జేబులో చేయి వేసి తన దగ్గర ఉన్న డబ్బంతా కూతురి చేతిలో పెట్టేశాడు. ఇక అత్తింటికి చేరుకున్న తర్వాత కోడలికి పుట్టింటి వారు ఏమిచ్చారో అని అత్తగారు చూశారు. అందులో ఆ అగరబత్తుల ప్యాకెట్ కూడా కనిపించింది. అప్పుడు ఆమె ముఖం చిట్లిస్తూ, సరే, రేపు పూజలో ఇవి వెలిగించు అని చెప్పింది. ఇక మరుసటి ఉదయం అమ్మాయి పూజకు కూర్చొని అగరబత్తుల ప్యాకెట్ తెరిచింది. అందులో ఒక చిన్న లేఖ కూడా కనిపించింది. ఆ లేఖలో ఏముందో తెలుసా? ఇదొకసారి వినండి. బంగారం అంటే ఆ తండ్రి కూతురిని బంగారం అని పిలుచుకుంటాడు. ఈ అగరబత్తి తాను కాలిపోతూ కూడా మొత్తం ఇంటిని సువాసనతో నింపుతుంది. అంతేకాదు, చుట్టుపక్కల వాతావరణాన్ని పరిమళ భరితంగా, ఆనందంగా మారుస్తుంది. ఎప్పుడైనా నీకు భర్తపై కోపం రావచ్చు, కొన్నిసార్లు అత్తమామలపై మనసు నొచ్చుకోవచ్చు, మరికొన్ని సందర్భాల్లో మరిది, మరదళ్లపై కూడా అలక రావచ్చు. కొన్నిసార్లు ఎవరో చెప్పిన మాటలు నిన్ను బాధించవచ్చు, లేదా పొరుగువారి ప్రవర్తనతో నీ మనసు కలత చెందవచ్చు. అలాంటి ప్రతి సమయంలో నా ఈ కానుకను గుర్తుపెట్టుకో. ఈ అగరబత్తిలో నీవు కాలిపోతూ నీ బాధలను భరించుకుంటూ అత్తింటిని నీ పుట్టింటిలా భావించి నీ ప్రవర్తనతో, నీ మంచితనంతో ఆ ఇంటిని పరిమళ భరితంగా, ఆనందభరితంగా మార్చు. ఆ లేఖలో తండ్రి రాశాడు. ఇక ఆ లేఖ చదివిన కూతురు ఆపుకోలేక చాలా గట్టిగా ఏడ్చింది. ఇక అత్తగారు పరిగెట్టుకుంటూ వచ్చారు. భర్త, మామగారు కూడా పూజ గదిలోకి వచ్చారు. ఏమైందా, ఎందుకు ఏడుస్తుందా అని ఇలా అన్నారు. ఏమైంది, చేతికి ఏమైనా కాలిందా అని భర్త అడిగాడు. ఏమైందో చెప్పమ్మా అని మామగారు అన్నారు. ఇక అత్తగారైతే చుట్టూ ఏదైనా సమస్య ఉందేమో అని చుట్టుపక్కలంతా చూడసాగారు. ఇక అప్పుడు తండ్రి అందమైన అక్షరాలతో రాసిన ఆ లేఖ ఆమె కంటపడింది. ఇక ఆ లేఖ చదివిన వెంటనే అత్తగారు కోడల్ని హత్తుకొని ఆ లేఖను మామగారు చేతిలో పెట్టారు. కళ్ళజోడు లేకపోవడంతో మామగారు ఆ లేఖను తన కుమారుడితో చదివించారు. ఇక మొత్తం విషయం అర్థమైన వెంటనే ఆ ఇంట్లో ఉన్న అందరూ ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయారు. అప్పుడు అత్తగారు అన్నారు. ఏమన్నారంటే, ఈ లేఖకు వెంటనే ఫ్రేమ్ వేయించాలి. మా కోడలికి వచ్చిన అత్యంత విలువైన కానుక ఇదే. పూజ గది పక్కనే దీనిని పెట్టాలి అని అత్తగారు అన్నారు. ఆ తర్వాత ఆ ఫ్రేమ్లోని ఆ మాటలు, వాటి అర్థం ఆ ఇంటినే కాదు, చుట్టుపక్కల వాతావరణాన్ని ఎప్పటికీ పరిమళ భరితంగా ఉంచాయి. ఇక అగరబత్తుల ప్యాకెట్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళు కట్టించినటువంటి ఆ ఫ్రేమ్ అలాగే ఉండిపోయింది. ఇక మీరు కూడా మీ కుమార్తెకు ఇలాంటి సంస్కారాలను ఇవ్వాలనుకుంటున్నారా? మెన్షన్ చేయండి. ఇక చూసారుగా, ఆ తండ్రి ఇచ్చిన సంస్కారం, రాసిన ఆ కొన్ని మాటలు ఆ ఇంటినే కాదు, చుట్టుపక్కల వాతావరణాన్ని ఎప్పటికీ పరిమళ భరితంగా ఉంచాయి. ఇక మార్కెట్లో దొరికే అగరబత్తుల ప్యాకెట్ అయిపోయి ఉండొచ్చు, కానీ ఆ తండ్రి ఇచ్చిన సంస్కారం అనే సువాసన ఆ ఇంట్లో ఎప్పటికీ నిలిచే ఉంటుంది. ఈ రోజుల్లో చిన్న చిన్న విషయాలకే విడిపోతున్న ఆ బంధాలను కలపడానికి ఇలాంటి సంస్కారాలు ప్రతి కుమార్తెకు అవసరం.
మీరు కూడా మీ కుమార్తెకు ఇలాంటి గొప్ప సంస్కారాలని ఇవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ సందేశాన్ని కేవలం ఒక కథలా వదిలేకండి, మీ ఆత్మీయులకు, స్నేహితులకు షేర్ చేయండి. ఎవరి ఇల్లైనా ఇలాంటి పరిమళాలతో ఆనంద నిలయంగా మారవచ్చు. ఇక 2 కుటుంబాలను తన ప్రేమతో, ఓర్పుతో పరిమళ భరితం చేసే ప్రతి కూతురికి, వారికి జన్మనిచ్చిన సమస్త తల్లిదండ్రులకు మా ఈ స్టోరీ బోర్డ్ కార్యక్రమం అంకితం.